అంగన్వాడీ సోదరీమణులందరికీ నమస్కారం. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అంగన్వాడీలకు సంబంధించిన ప్రతి అప్డేట్‌ని వెంటనే మన ఛానల్‌లో అందిస్తాను. కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చాలామంది చూస్తున్నారు, లైక్ చేయరు, ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ విషయంలోకెళ్తే ఆంధ్రప్రదేశ్‌లో గానీ, భారతదేశ వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో గానీ అంగన్వాడీ ఆయాలు, టీచర్లయితే కష్టపడి పనిచేస్తున్నారు. జీతాలు తక్కువైనా, ఆ వచ్చే తక్కువ జీతమైన ప్రతి నెల ఫస్ట్ వీక్‌లో రాకపోయినా కష్టపడి తమ ఆత్మసాక్షికి పనిచేస్తున్నారు. సరే, పర్యవేక్షణ అధికారులు వస్తున్నారా లేదా, విజిట్ చేస్తున్నారా లేదా అనేది చూడకుండా వారి యొక్క ఆత్మసాక్షికి తమ కేంద్రాలకు వచ్చే చిన్నారులని తమ బిడ్డలుగా భావిస్తూ పనిచేస్తూ వస్తున్నారు. కానీ ప్రస్తుతానికైతే మరి ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ కేంద్రాలపై పర్యవేక్షణ అయితే కరువైంది. ప్రతి ఆయా కానీ, అంగన్వాడీ టీచర్ కానీ, సూపర్వైజర్ కానీ సరే సర్వీస్లో జీతం పెరగాలని, తర్వాత ప్రమోషన్ రావాలని కోరుకుంటారు. అందుకోసమే ఏపీ అంగన్వాడీ ప్రభుత్వం నిర్వహించినటువంటి అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ నోటిఫికేషన్ సంబంధించి ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో సమస్యలతో ఏపీ అంగన్వాడీ టీచర్లు అయితే కొంతమంది సతమతం అవుతున్నారు. మరి వారి సమస్యకు పరిష్కారం వస్తుందా రాదా అనేటువంటి మరి భవిష్యత్తు ఏం జరుగుతుందని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఏపీ ప్రభుత్వం అంగన్వాడీ వ్యవస్థను గాలికి వదిలేసినట్లే ఉంది. మరి గ్రేడ్ 2 సూపర్వైజర్ ఎగ్జామ్ నిర్వహించి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మెరిట్ లిస్ట్ పెట్టి 2 ఏళ్లు కావస్తున్న సూపర్వైజర్ పోస్టుల భర్తీ చేయకపోవడంతో ఈ పరిస్థితి నెలకొన్నది. మరి 2013 సూపర్వైజర్ కేసుని సాగ్గా చూపిస్తూ 2022 నోటిఫికేషన్ సంబంధించి 164 సూపర్వైజర్ పోస్టును హోల్డ్లో ఉంచారు. మరి ఈ ప్రభావం అంగన్వాడీ కేంద్రాలపై పడుతోంది. ఈ అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్లు అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణే కాకుండా ఇతర పథకాల అమల్లోనూ కీలకంగా వ్యవహరిస్తారు. అసలు నోటిఫికేషన్ 2022లో మరి 560 పోస్టులకు ఎందుకు వేశారు? 2013కు సంబంధించిన పోస్టులు ఉంటే మరి 396 పోస్టులకే నోటిఫికేషన్ వేసి ఆ పోస్టులన్నింటినీ నింపితే సరిపోయేది. కానీ 560 పోస్టులకు నోటిఫికేషన్ వేయడం వల్ల చాలామంది లక్షలు ఖర్చు పెట్టి కోచింగులు తీసుకొని కష్టపడి చదివి రాత పరీక్షలో, ఇంటర్వ్యూలో అత్యధిక మార్కులు సాధించి సూపర్వైజర్ జాబ్ అయితే సాధించారు. కానీ ఏపీ ప్రభుత్వం ఈ 560 పోస్టుల్లో కేవలం కొన్ని పోస్టులను నింపి 164 పోస్టులను నింపకుండా హోల్డ్లో ఉంచింది. మరి ఈ 164 మంది అభ్యర్థులు 2 ఏళ్లుగా తిరగని ఆఫీస్ లేదు, కలవని మంత్రి లేదు. ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొరబెట్టుకున్నా, కోర్టు మెట్లు ఎక్కినా ఈ 164 పోస్టులకు సంబంధించి ఎలాంటి పరిష్కారం అయితే లభించట్లేదు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిశారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని కలిశారు. అయినా ప్రభుత్వం ఈ 164 పోస్టుల భర్తీపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం చాలా అన్యాయంగా అనిపిస్తుంది. మరి ఒకే నోటిఫికేషన్ ద్వారా, ఒకే పరీక్ష ద్వారా, ఒకే ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ అయిన అందరి అభ్యర్థులకు పోస్టింగ్ ఇచ్చి ఉంటే బాగుండేది. కొందరికి పోస్టింగ్ ఇచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది. మరికొందరి అంటే 124 మందిని హోల్డ్లో ఉంచారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇక ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ టీచర్ పోస్టులు, ఆయా పోస్టులు, ఈ సూపర్వైజర్ పోస్టులు అయితే ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఈ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇతర సూపర్వైజర్లకు అప్పగించడంతో వారిపై అదనపు పనిభారం కూడా పడుతుంది. దీంతో అంగన్వాడీ కేంద్రాలు సమస్యలకైతే నిలయాలుగా మారుతున్నాయి. ఐసీడీఎస్లో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మరి గ్రేడ్ 2 సూపర్వైజర్లు అయితే చాలా కీలకమైన పాత్ర అని చెప్పుకోవచ్చు. ఒకవైపు అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్లు తమ పరిధిలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షించుకుంటూ మరి ఇతర ఇన్ఛార్జ్ ఇచ్చినటువంటి అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షించాలంటే చాలా కష్టతరమవుతుంది. మరి లబ్ధిదారులకు పోషకాహారం అందించడంలో కూడా ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టుల భర్తీ నిలిచిపోవడం వల్ల సిబ్బంది కొరత అయితే తీవ్రంగా కనిపిస్తోంది. కాబట్టి కొత్తగా ఏర్పడిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అయితే వెంటనే ఖాళీగా ఉన్నటువంటి భర్తీ చేయకుండా హోల్డ్లో ఉంచినటువంటి 164 అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేసి ఏపీ హైకోర్టులో ఉన్నటువంటి కేసును గవర్నమెంట్ లాయర్ని పెట్టి వెంటనే పరిష్కారం చేసి వారికి తగిన న్యాయం చేయాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. అదేవిధంగా అంగన్వాడీ ఆయాలకు టీచర్లుగా ప్రమోషన్ ఇవ్వాలి. అర్హత ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లకి మరి కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు కూడా భర్తీ చేయడం ద్వారా అంగన్వాడీ ఆయాలు, టీచర్లు అందరూ కూడా కొంచెం శాలరీ పెరిగి ప్రమోషన్ రావడం ద్వారా కొంచెం సంతోషంగా పనిచేసే అవకాశం ఉంది. లబ్ధిదారులకు మంచి న్యాయం చేసే అవకాశం ఉంది. కాబట్టి గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులకు కూడా వెంటనే నోటిఫికేషన్, ఈ పాత పోస్టులన్నింటినీ భర్తీ చేసి కొత్త నోటిఫికేషన్ వెంటనే ఇవ్వాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. మరి ప్రభుత్వం వెంటనే ఏపీ హైకోర్టులో ఉన్న 164 పోస్టుల భర్తీకి సంబంధించి కేసును క్లియర్ చేయించి పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు తీసుకుంటుందని చెప్పి ఐసీడీఎస్ శాఖ ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని అయితే అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక 18/9/2024 నాటికి ఎన్నో సమస్యలతో కూడుకున్న ఇంకా భర్తీకి నోచుకొని
ఏపీ అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ నోటిఫికేషన్కి 2 సంవత్సరాలు పూర్తి కావాల్సిన సందర్భంగా ఈ వీడియో అయితే చేశాను. ఖచ్చితంగా మరి ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ కేంద్రాలపై పర్యవేక్షణ అయితే కరువైందని ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ 164 పోస్టుల భర్తీకి చర్య తీసుకుంటుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇంకా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చాలామంది చూస్తున్న లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.